ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఎంబడే డిఏలను అన్నింటి కూడా వెంబడే చెల్లిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు అవుతున్నా ఒక్క డిఏ ఇస్తామని చెప్పి ప్రకటించడం మరి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గనిపిస్తలేదా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సిగ్గనిపిస్తలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉద్యోగ సంఘాలు వాళ్ళే 37 డిమాండ్లు పెట్టిండు రాష్ట్ర ప్రభుత్వం ముందు. మరి 5 గంటలు చర్చించి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని చెప్పాలి. ఇలా 5 గంటలు చర్చించి ఒక డిఏని ప్రకటించడం అంటే వాళ్ళు అవమానించినట్లే పూర్తిగా. పాపం ఒకరో ఇద్దరో వాళ్ళకి పాపం దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఏం చేసినాడు, ఒక డిఏకే పోయి పాలు పోస్తున్నారు. ఈ ఒక డిఏ ఇచ్చినందుకే పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది పాలాభిషేకాలు. అది 5 డిఏలు ఇవ్వాల్సి ఉంటే ఒక డిఏ ఇస్తే వీళ్ళు పాలాభిషేకం చేస్తున్నారంటే మరి వాళ్ళు అంతా ప్రభుత్వంతో మరి మిగతా 4 డిఏలు కూడా ఎందుకు ఇప్పియలేకపోయింది? ఒక పాలాభిషేకం చేస్తే మిగతా 4 వస్తాయని చేసిండ్రు ఆ పాలాభిషేకాలు.